అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్లు ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్. ఇంకా లేవలేదా? ఆఫీసుకు వెళ్ళక్కర్లా? ఇవాళ వెళ్ళలేనత్తయ్య, ఒకటే గుండె నొప్పిగా ఉంది. బాగానే ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడల్లా మాంతే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? పోతే పోని అనుకోవటానికి ఇదే మూడు కాదే ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. తీసుకోండి. ఏం చేస్తారు? మనసు బాగుండలేదని ఒకరోజు, ఒళ్ళు బాగుండలేదని ఒకరోజు, మొగుడు కొట్టాడని ఒకరోజు, మొగుడు తిట్టాడని ఒకరోజు. ఎందుకే ఆడదానికి ముండా పౌరుషం? ఆ పౌరుషమే ఇంత దూరం తెచ్చింది. వాడే నీ బాబుగాడి చుట్టమా? నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోని పోనీ ఏమిటే? పోయిందిగా, అన్ని పోయాయి. కులం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయాడు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించను. తమ్ముడు కూడా ఆకలేసింది, బాంబు కొట్టింది. ఏమిటా కేకలు? పిల్లలకు భోజనం ఎందుకు పెట్టలేదు? వండితేగా పెట్టడానికి. ఏమిటి వండలేదా? కాదమ్మా, బామ్మ తాతయ్య తిన్నారు. నువ్వు చూసారా? చూడక్కర్లేదత్తయ్యా. వంట చేయకపోతే తిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నిన్నటవి. ఎందుకత్తయ్యా తిన్న తిండి కూడా అబద్ధాలు అంటాం? ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు తల్లి అని చేయి చాపి అడిగితే పసిబిడ్డను చూసైనా పట్టెడన్నం పెడతారే. ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు భోజనం చేస్తారు. మీ మావయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి మావయ్య ఆకలి తట్టుకోలేడు, కానీ ఇది తట్టుకుంటుంది, వాడు తట్టుకుంటాడు కదూ. పెట్టడం ఇష్టం లేదానివి అంట్లు తోమితే పెడతానని ఎందుకత్తయ్యా ఆశ పెట్టడం? నా ఉద్యోగం పోయిందనే కదూ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నావు. నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లని పరిపిల్లని చేశా. అత్తయ్య, నేనంటూ డబ్బు సంపాదించేంత వరకు నేను కానీ నా బిడ్డలు కానీ నీ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకో. అలా సంపాదించిన రోజున వస్తువులతో మారు చేస్తావు. అది నీ ఇంట్లో మాత్రం కాదు అత్తయ్య, నీ ఇంట్లో మాత్రం కాదు.